హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను షిరిడి టూర్ చేయడం జరిగింది. ఇందులో నేను కాచిగూడలో ట్రైన్ ఎక్కేసి అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కేసి ఇక్కడ నాగర్సోల్లో దిగాను. నాగర్సోల్ నుంచి ఒక ట్యాక్సీ తీసుకొని షిరిడీకి చేరుకోవడం జరిగింది. ఈ రూట్లో ఇక్కడ వచ్చేసి మనకు ట్యాక్సీకి ఈచ్ పర్సన్కి వచ్చేసి 100 to 120 రూపీస్ తీసుకుంటారు. మీరు స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మేము టెంపుల్కి చాలా దగ్గరలో సాయిరంగ్ హోటల్, చాలా తక్కువ రేట్లో మంచి ఫెసిలిటీస్తో ఉన్న హోటల్ ఇది తీసుకోవడం జరిగింది. పర్ డే వచ్చేసి 800 రూపీస్ తీసుకున్నారు. ఇది టెంపుల్ అండి. టెంపుల్ యాక్చువల్గా లోపలికి మొబైల్ ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి మేము బయట నుంచి చూపిస్తున్నాను, చూడండి. ఇదంతా టెంపుల్లో గేట్స్ ఉంటాయి. మనకు మోస్ట్లీ ఫ్రీ దర్శనం వచ్చేసి గేట్ నెంబర్ 7 నుంచి పంపించడం జరుగుతుంది. విఐపి టికెట్ వచ్చేసి 200 ఉంటుంది. మామూలుగా 3 to 4 అవర్స్ పడుతుంది దర్శనానికి. 3 to 4 అవర్స్లో మీరు దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్న ప్రసాద ఆలయం ఉంటుందండి. అది టెంపుల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. 10 రూపీస్ తీసుకుంటారు ఛార్జ్. దర్శనం అయిపోయిన వెంటనే మేము ఇక్కడికి భోజనానికి వచ్చాము. ఇక్కడ చూడండి, వాళ్ళే అన్ని ప్లేట్లు కానీ ఏది కానీ దగ్గరికి తీసుకొచ్చి భోజనం వడ్డిస్తారు. చాలా నీట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. సో ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు, తినాలి అందరూ. సో వేస్ట్ చేసే అడుగుతారు. ఒక్కొక్కసారి ఒక 4-5,000 పీపుల్కైనా తినేంత ప్లేస్ ఉంది. తిన్న తర్వాత బయటకు రావడం జరిగింది. మేము ఇక్కడ నుంచి శనిసింగ్నాపూర్ వెళ్ళాము. ఇక్కడ మామూలుగా షేర్డ్ వెహికల్స్ దాంట్లో తీసుకెళ్లారు. ఈచ్ పర్సన్ వచ్చేసి మాకైతే 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి శనిసింగ్నాపూర్ తీసుకువెళ్ళడానికి 100, మళ్ళీ తీసుకురావడానికి 100 రూపీసు. మేము మినీ బస్లో వెళ్ళాము. ఈ వెళ్తున్న దారిలో ఒక దగ్గరనైతే ఒక ప్లేస్లో ఆపుతారు, ఒక 10 minutes. ఏదైనా డ్రింక్స్ కానీ టీ, కాఫీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది శనిసింగ్నాపూర్ అండి. ఇది ఇక్కడ వెహికల్ అనేది టెంపుల్కు ముందట ఈ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ బయట చాలామంది ఈ పూలు ఇవి తీసుకోమని అంటారు. అవి ఏవి తీసుకోకండి, ఓన్లీ ఆయిల్ మాత్రమే తీసుకోండి. ఆయిల్ తీసుకొని వెళ్ళండి. ఇది గుడి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే శనిదేవుడు బయటనే ఉంటాడు. బేసిక్గా గుడి అనేది ఏముండదు లోపల. అతనికి గుడి వద్దని చెప్పారట. పూర్వంలో జరిగిన డిస్కషన్ ప్రకారం ఏంటంటే, చాలా వరదలు, దొంగతనాలు జరుగుతున్న టైంలో ఇతను వెలవడం జరిగింది. ఒక భక్తునికి కళ్ళలోకి వచ్చి, నన్ను ప్రతిష్ఠించండి, నాకు ఏ గుడి కట్టద్దు, నాకు తైలంతో నాకు అభిషేకం చేయండి అని చెప్పడం జరిగింది. చేసిన తర్వాత అప్పటి నుంచి దొంగతనాలు లేవు, ప్లస్ వరదలు ఇవన్నీ రావడం కూడా ఆగిపోయినాయి. సో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని అంటారు. చాలామంది ఇక్కడికి వస్తారు. శని టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, చాలామంది కంపల్సరీ షిరిడి వచ్చిన వాళ్ళంతా మ్యాక్సిమం 90% పీపుల్ ఇక్కడికి వచ్చి శనిదేవుని దర్శించుకొని వెళ్తారు. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా టెంపుల్ శని దేవుని పైన మనం తైలంతో అది చేయాలంటే 500 రూపీస్ టికెట్ ఉందండి. ఇక్కడ చాలామంది ఏంటంటే, చాలామంది 500 టికెట్ పెట్టలేరు కాబట్టి ఇక్కడ ముందు కొన్ని ప్లేట్స్ లాగా ఉంటాయండి. దాంట్లో ఆయిల్ అనేది వేసేస్తారు. తర్వాత అది వాళ్ళు యూజ్ చేస్తారు. డైరెక్ట్గా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అది అభిషేకం చేయాలంటే ఆ విధంగా 500 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. ఓకే, 500 టికెట్ తీసుకుంటూ దానికి కూడా లైన్ ఉంటుంది, బాగానే లైన్ ఉంటుంది. తొందరనే అవుతుంది, మోస్ట్లీ ఒక 1 అవర్లో అయిపోతుంది. అక్కడ నుంచి మేము రావడం జరిగింది. ఇది షిరిడి సాయి వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ రూమ్స్ అండి. హోటల్ ఇక్కడ ఉంటుంది. మీకు ఈ రూమ్స్ కావాలంటే మీరు ఒక 1-2 months ముందే బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ రేట్లో ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది టెంపుల్ దగ్గర అండి. టెంపుల్ కొంచెం బయట సైడ్లో ఇది టెంపుల్.
సాయిబాబా టెంపుల్ ఇది మళ్ళీ చూపిస్తున్నాం మీకు. మేము శని సింగనాపూర్ నుంచి రిటర్న్లో వస్తున్నాము, వచ్చేటప్పుడు తీసిన వీడియో ఇది. నెక్స్ట్ డే 2లో మేము ఏం చేసామంటే ఒక వెహికల్ తీసుకొని, ఎర్టికా వెహికల్ తీసుకొని నాసిక్ త్రయంబకేశ్వర టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ చూస్తే బేసిక్గా మీరు ఇక్కడికి రావాలనుకుంటే చాలా ఎర్లీగా రావాలి. చాలా క్యూ ఉంటుంది, ఆల్మోస్ట్ 5 అవర్స్ పడుతుంది దర్శనానికి. సో నార్మల్ లైన్లో వెళ్తే మాత్రం 5 అవర్స్ పడుతుంది. బెస్ట్ ఏంటంటే లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు కంపల్సరీ విఐపి టికెట్ తీసుకొని వెళ్ళండి. విఐపి టికెట్ వచ్చేసి ఇక్కడ 200 రూపీస్. మోస్ట్లీ ఏంటంటే 2 to 3 అవర్స్ ఆర్ 2.5 అవర్స్లో విఐపి టికెట్ తీసుకుంటే దర్శనం అయిపోద్ది. కానీ ఒకవేళ జనరల్లో వెళ్తే మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్తే మాత్రం 5 అవర్స్ పడుతుందండి. ఇది నాసిక్ త్రయంబకేశ్వర టెంపుల్ బయట సైడు. సో క్యూ ఇలా ఉంటుంది, చాలా పెద్ద క్యూ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణువు అండ్ శివుడు ప్రత్యక్షంగా ఉన్నట్టు చెప్తారు. సో కంపల్సరీ మోస్ట్లీ మీరు టికెట్ తీసుకోవడమే బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. గుడి లోపల ఇలా ఉందండి, రౌండ్గా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఓకే అండి. సో ఎవరైనా మేము నైట్గా రిటర్న్ అయిపోయాము, వచ్చేసరికి నైట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.